Here is the non-spoiler review of the series The Game You Never Play Alone Telugu web series review and rating acted by Shraddha Srinath and other actors etc. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 7 ఎపిసోడ్స్ ఉంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 to 40 minutes రన్ టైమ్ ఉంది. ఓవరాల్గా 3 hours 56 minutes ఉంది. ఇందులో టైటిల్స్ తీసాక 7 ఎపిసోడ్స్కి 3 hours 25 to 3 hours 30 minutes ఉంది. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి హౌస్మేట్ అండ్ చెక్మేట్ అనే మూవీ రివ్యూస్ ఇచ్చాను. దాంతోపాటు ఇడ్లీ కొట్టు, కాంతారా అండ్ జూనియర్ మూవీ రివ్యూ అండ్ ఓజీ, బ్యూటీ, భద్రకాళి, టన్నెల్, త్రికాళి, ఐడి ద ఫేక్, 28 years later తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ, సుమతి ఉలవు, ఒడుము కుదిర చాడుము కుదిర అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసాను. చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తున్నాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ, ప్లాట్, మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక గేమింగ్ కంపెనీ ఉంటుంది, గేమ్స్ డిజైన్ చేసే కంపెనీ. ఆ కంపెనీలో హీరోయిన్ ఉంటుంది. ఆ హీరోయిన్కి ఒక సమస్య ఎదురవుతుంది. ఆ గేమ్ని అడ్డుపెట్టుకుని ఒక డార్క్ వెబ్ ద్వారా తనని టార్గెట్ చేస్తారు. ఇంతకీ తనని ఎందుకు టార్గెట్ చేశారు, ఏంటి అసలు రిమైనింగ్ కథ ఏంటి, అసలు హీరోయిన్ ఎందుకు టార్గెట్ చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఇంకా కొన్ని స్టోరీ ఉంటుంది ట్విస్ట్లో, అవి ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వెళ్తే, ఫస్ట్ ఎపిసోడ్ నాకు అసలు నచ్చలేదు. ఇంట్రడక్షన్కి వాడుకున్నారు, ఇంట్రడక్షన్ అంత లాగా అనిపించలేదు. సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ జస్ట్ ఓకే అన్నట్టు ఉంది. కానీ 4th ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు నెక్స్ట్ లెవెల్ ఎక్సలెంట్ అని అనిపించింది. ఓవరాల్గా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా 4th ఎపిసోడ్ నుంచి అయితే సెకండ్ నుంచి కానీ ఎక్సలెంట్ విధంగా కావాలనుకుంటే 4th ఎపిసోడ్ నుంచి ఖచ్చితంగా చూడాలి సిరీస్. కానీ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూస్తేనే 4th ఎపిసోడ్ అర్థం అవుద్ది. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ అసలు భరించలేని రేంజ్లో ఉంది. ఇంకా సెకండ్, థర్డ్ జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంది. 4th ఎపిసోడ్ నుంచి ఇంకా చెప్పుకోలేదు. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. ఇంకా క్లియర్గా ఉంటుంది రివ్యూ. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఎవరి క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళు బాగా చేశారు యాక్టింగ్. ముఖ్యంగా అందరూ బాగానే చేశారు యాక్టింగ్. అయితే మెయిన్ లీడ్గా ఉన్న హస్బెండ్ క్యారెక్టర్ అండ్ చెల్లి క్యారెక్టర్, హీరోయిన్ చెల్లి క్యారెక్టర్, వీళ్ళందరూ బాగా చేశారు. ఇంక ఈ మూవీలో వచ్చేసి ట్విస్ట్లు బాగున్నాయి. గేమింగ్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి, కిడ్నాప్లు జరుగుతున్నాయి అని కూడా చాలా బాగా చూపించారు. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మెసేజ్ని కూడా ఇచ్చారు. ఇంకా ఈ గేమింగ్ ద్వారానే ఎక్కువ కిడ్నాప్లు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. గేమింగ్లో పనిచేసే వాళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళతో మాట్లాడితే వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవి బాగా చూపించారు సినిమాలో, ఈ సిరీస్లో. ఇంకా ఇవన్నీ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ బాగున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా బాగానే తీసుకెళ్ళారు సిరీస్ని. ఇంకా సిరీస్ సీజన్ 2 కూడా ఉంది. కొద్దిగా సస్పెన్స్తోనే స్టోరీ అయిపోయింది, కానీ ఇంకా ఏదో ఉంది అన్నట్టుగా చూపించి ఆపారు. సీజన్ 2 కోసం అయితే వెయిట్ చేసేలాగే ఉంది నాకైతే. ఇంకా ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి రొటీన్ స్టోరీ ప్లస్ వెబ్ సిరీస్లు అలాగూ స్లోగానే ఉంటాయి. అది మామూలు విషయం అది. ఎందుకంటే ఈ మధ్యన సినిమాలు స్లోగా ఉంటున్నాయి, వెబ్ సిరీస్లు స్లోగా ఉండడంలో పెద్ద ఆశ్చర్యమే లేదు. ఇంకొచ్చేసి కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నాయి, కానీ కథకు అనుకూలంగా ఏదో ముగించడం కోసం అన్నట్టుగా ఉంటుంది. లాస్ట్ 6th and 7th ఎపిసోడ్ దగ్గర ఇంకా మళ్ళీ రొటీన్గానే ఉంటాయి ట్విస్టులు కూడా. కానీ ప్రజెంట్ చేసిన విధానం కొద్దిగా బెటర్. అలాగని ఎక్సలెంట్ అని చెప్పను, డీసెంట్ అని అయితే అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఫైనల్గా వచ్చేసి కొన్ని చోట్ల మాత్రం మరీ దారుణంగా లాగినట్టు అనిపిస్తుంది. ఇవి నెగిటివ్స్. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.2 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. ఖచ్చితంగా టైం ఉంటే చూడండి అని చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.